కోయారే కోయా కోయి కోయి రారా నా అడ్మిన్ మా అమ్మ వచ్చి వీడియో స్టార్ట్ చేసి కూడా ఆల్రెడీ 5 నిమిషాలైంది. హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం స్క్రిప్టెడ్ ప్రాంక్స్ నిర్వహించ చేయబోతున్నాం. స్క్రిప్టెడ్ అంటే ఏం లేదు మామా, ప్రాంక్ చేసేవాడికి చేపించుకునేవాడికి ఇద్దరికి తెలుసు ప్రాంక్ చేస్తున్నారని. కానీ ఏం తెలియనట్టు ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. వీడియో చూసిన తర్వాత మీరు ఒక్కటే మాట అంటారు, సో లాగ్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో స్క్రిప్టెడ్ ప్రాంక్లు చేసే వాళ్ళని మింగడం జరుగుతుంది. సో మనోభావాలు మర్తకజ అనే వాళ్ళు వీడియోని స్కిప్ చేయొచ్చు. ఈ రోజు నేను ప్రియాంక గారి మీద ప్రాంక్ చేయబోతున్నాను. హే, మౌనరాగం సీరియల్ హీరో కదా? ఇప్పుడేంటి ప్రియాంక ఈ సీరియల్ హీరో ఇద్దరు నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్సా? ఏంటి తెలీదా? తెలీదండి. ప్రాంక్ చేయాలంటే నాకంత ధైర్యం లేదండి. ధైర్యాన్ని తీసుకొచ్చేవాడు ఈ రోజు ఒక్కడు మా ఇంటికి వస్తున్నాడు. ఎవడికి రా బాబు ఇంత బిల్డప్ ఇస్తున్నాడు? చూడు, అతను ఎవరంటే బ్రదరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మీరా ఎవరో అనుకుని భయపడ్డాను సార్. ఆవిడని ఎలా ప్రాంక్ చేద్దామంటే జీవితంలో గుర్తు పెట్టుకోవాలి, నా మీద ఇంకొకసారి ప్రాంక్ చేయకూడదు. అబ్బా, ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పినాడంటే పక్కా సూపర్ ప్రాంక్ ఏంటదిరా. ప్లే చేయి. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. మాట్లాడుతూ వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఏదో మసాలా చేస్తూ సడన్ గా మీకు హార్ట్ అటాక్ వచ్చినట్టు. ఓరిని హార్ట్ అటాక్ ప్రాంక్ కా ఇంత ఓవర్ యాక్షన్ ఎర్రి పప్పలాగా. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఫ్లాష్ బ్యాక్. అబ్బా, ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పినాడంటే పక్కా సూపర్ ప్రాంక్ ఏంటదిరా. ప్రియాంక ఎలా ఉన్నావు? ఏ లాగొద్దు, స్కిప్ చేయి, డైరెక్ట్ మెయిన్ పార్ట్ లోకి రా. ఓకే. ప్రియాంక నా దగ్గర షూ అంబులెన్స్ అలా డెఫినెట్లీ చేస్తుంది. కాల్ చేయాలంటే మొబైల్ కావాలి. మొబైల్ నేను దాచి పెడుతున్నాను అన్నమాట. ఇంత సాడిస్ లా బిహేవ్ చేస్తాను బ్రో. ఒకవేళ నిజంగానే హార్ట్ అటాక్ వస్తే చచ్చిపోతాడు. తేజ ఏమైంది? తేజ ఏం యాక్టింగ్ చేసినావు రా హోషి? అబ్బా, ఒక్కొక్కడు చేస్తున్నాడు యాక్టింగ్. ఒరే, ఫ్లో లో తిట్టి పడదబ్బుతుందిరా మామా. ఫోన్ ఎక్కడ పెట్టావో తెలియట్లేదు నీకు. ఏంటి కెమెరామెన్ అక్కడే ఉన్నాడా? అవును మరి ఫోన్ అని దబ్బించుకోకుంటే ఆ కెమెరామెన్ అడిగితే ఇస్తాడు కదరా. ముందు నిన్ను మెట్టితో కొట్టాలరా అడ్మిన్ గా. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? నా మానాన నేను కోయారే కోయా కోయి అని పాడుకుంటా అంటే ప్రాంకులు లవడాలని ఏం వీడియోలు నన్ను చూపించేది? అంటే అది సడన్ గా కట్ చేస్తూ కింద పడిపోయాడు పాపం. ఏమైంది? ఇక్కడ పెయిన్ వస్తుంది. సీరియస్ గా చెప్తున్నా, వీళ్ళు చేసే యాక్టింగ్ కి ఆస్కార్ ఇచ్చినా తక్కువేరా. తేజ లే తేజ. ఒరే, స్క్రిప్ట్ సరిగ్గా ఇచ్చినట్టు లేర్రా. లెయ్యి అంటేనే లేచేసినాడు. ఏం ప్రాంక్ చేద్దామని హార్ట్ అటాక్ వచ్చింది నాకు అదే చేయమని చెప్పాడు. ఓకే నైస్. ఇంకా నేను వెళ్ళొస్తా. ఏంటి కామెడీయా? లాగ్ అని వీడియో మొత్తం స్కిప్ చేపించావు. నాకు తెలీదు, నువ్వు ఇంకొక వీడియో చూడాల్సిందే. సర్లే, ఈసారి వీడియో నేను సెలెక్ట్ చేస్తా. డబల్ ఓకే. యాక్సిడెంట్ ప్రాంక్ అంట. వద్దు తీసేయ్. సరే, ప్రాంక్ అని దీప్తి సునేనా అంట. వద్దు తీసేయ్. పోనీ బ్రేకప్ ప్రాంక్. వద్దు తీసేయ్. అన్ని తీసేస్తా ఇంకేముంటాయి. సరే, నువ్వే ఏదో ఒకటి తగలెట్టి ఇంకా తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఒక మంచి ప్రాంక్ ఇంకొకసారి జీవితంలో ప్రాంక్ చేయకూడదు నా పైన. ప్రతి వీడియోలో నువ్వు చెప్పే సొల్లు ఇదేలే. అసలు ఏం ప్రాంక్ రా ఇది? కిడ్నాప్ ప్రాంక్. వావ్, కిడ్నాప్ ప్రాంకా? ఎందుకు రేటర్ గా ఓవర్ యాక్షన్ చేస్తాను? ఎందుకు? నువ్వు తెచ్చే లవడాల వీడియోలో ఏముండదు. ఇంకా నేనన్నా ఓవర్ యాక్షన్ చేయకుంటే చూసే ఆడియన్స్ వీడియోని క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. అరే, కిడ్నాప్ అన్నా పట్టించుకోరు, హార్ట్ అటాక్ అన్నా పట్టించుకోరు. ఎవర్రా వీళ్ళు? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అరే, అట్లీస్ట్ కొంచెమన్నా యాక్టింగ్ చేయండి రా, కొంచెమన్నా. అమ్మాయి ఏం టార్చర్. ప్రియాంక గారు బిగ్ బాస్ వచ్చారు, సంవత్సరమైంది. అప్పటి నుంచి కొంచెం హెయిర్ పెరగట్లేదు. ఆదివాసి హెయిర్ ఆయిల్, ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ హెయిర్ గ్రోత్ అండ్ హెయిర్ ఫాల్. ఏంటి ప్రాంక్ వీడియో మొత్తం హెయిర్ ఆయిల్ ప్రమోట్ చేయడానికా?
एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी। मारो मुझे, मारो मारो मुझे, मारो। ఇంకా భరించడం నా వల్ల కాదురా, నేను దొబ్బేస్తున్నా. సో దట్స్ ఆల్ ఫర్ వీడియో గైస్. నాకు తెలుసు మా వీడియో చిన్నదైందని, బట్ మీకోసమే ఆరాయన చెప్పిన ఆల్మోస్ట్ 10 minutes వీడియో చేశా. ఆ వీడియో కే ర్యాంప్ ఉంటది, వెళ్ళి చూసేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. మరికేంటి మరి నేను రానా?